విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించాడు. విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు. కానీ వాటిలో 10 అవతారాలనే ముఖ్యమైన వాటిగా భావిస్తారు. ఈరోజు ఈ వీడియోలో ఆ 10 అవతారాల గురించి చెప్తాను. ఆ అవతారాలను తెలుసుకోవడానికి మీరు నా వీడియోని చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది మత్స్యావతారం. విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్యావతారాన్ని ఎత్తాడు. మత్స్య అంటే చేప అని అర్థం. సత్యయుగంలో ప్రారంభంలో సత్యవతుడు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతడు నదిలో స్నానం చేశాడు. స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది. అతడు రాజధర్మాన్ని పాటించి మళ్ళీ ఆ చేపని నీళ్లలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ చేప, నన్ను మీరు నదిలో వేయకండి, నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలున్నాయి, అవి నన్ను తినేస్తాయని చెప్పింది. అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని ఒక కుండలో ఉంచాడు. కానీ ఒక్క రాత్రికి ఆ చేప చాలా పెద్దదిగా మారింది. అప్పుడు ఆ చేపని ఆ రాజు సాగరంలో ఉంచాడు. చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారిపోయింది. రాజుకు ఇది సాధారణమైన చేప కాదని అర్థమైంది. వెంటనే ఆ చేపని రాజుగారు తన నిజమైన రూపంలోకి రమ్మని అడిగారు. వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నాకు మత్స్యావతారం. ఇప్పటి నుండి సరిగా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది. ఆ సమయంలో నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నువ్వు నీ రాజ్య ప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో. ఎప్పుడైతే ఈ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుని దగ్గర ఉన్న వాసుకుని తీసుకొని పడవను నాకు కట్టయ్యని విష్ణు భగవానుడు చెప్పాడు. ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ ఇది సమయం కాదని, సరైన సమయం రాగానే తను సమాధానం చెప్తా అని విష్ణు భగవానుడు చెప్పాడు. విష్ణు భగవానుడు సప్త ఋషులతో పాటు ప్రజలందరినీ కాపాడాడు. సరైన సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతునికి మొత్తం విషయాలు చెప్పాడు. విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్య పురాణంగా మారాయి. రెండవది కూర్మావతారం. విష్ణు భగవానుడు సముద్ర మంథనంలో సాయం చేయడానికి కూర్మ అవతారం ఎత్తాడు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఒకరోజు దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని, నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రమంథనం చేయాలని చెప్పాడు. దేవతలందరూ సముద్రమంథనం చేయడానికి సిద్ధపడ్డారు. సముద్రమంథనం చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం తీసుకురాలేకపోయారు. విష్ణు భగవానుడు వాళ్లకు సహాయం చేసి మందార పర్వతాన్ని ఒడ్డు వరకు తీసుకొచ్చారు. అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకుని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు. కానీ మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలుగా తన రూపాన్ని ధరించాడు. విష్ణు భగవానుడు ఆ పర్వతం మునిగిపోకుండా ఆ పర్వతం కింది భాగానికి వెళ్ళి ఆ పర్వతాన్ని మోశాడు. ఈ విధంగా సముద్రమంథనం విజయవంతమైంది. మూడవది వరాహ అవతారం. విష్ణు భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ధరించాడు. ప్రాచీన కాలంలో హిరణ్యయక్షకుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో పెట్టాడు. హిరణ్యాక్షకుడికి ఒక వరం ఉంది. అతడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మనుషులు గాని అతన్ని చంపకూడదని, అలాగే పక్షులు గాని జంతువులకు గాని చంపకూడదని చెప్పాడు. కానీ పొరపాటున పంది పేరు చెప్పడం మర్చిపోయాడు. విష్ణు భగవానుడు
బ్రహ్మనాసికా రంధ్రం నుంచి హిరణ్యయక్షకుడిని చంపడానికి వరాహ రూపంలో జన్మించాడు. కానీ దేవతలందరూ వరాహ రూపాన్ని చూసి ఆనందించారు. వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు. తన జ్ఞానంతో భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్ళి తన దంతాలతో భూమిని బయటికి తీసుకొచ్చాడు. హిరణ్యయక్షకుడు భూమిని బయటికి తీసుకురావడం చూడగానే అతనికి కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించాడు. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. కానీ చివరికి విష్ణుమూర్తి హిరణ్యయక్షకుడిని చంపేశాడు. భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు. 4వది నరసింహావతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహావతారంలో హిరణ్యకశ్యకుడిని చంపేశాడు. హిరణ్యకశ్యకుడు హిరణ్యయక్షకుడి సోదరుడు. నిజానికి హిరణ్యకశ్యకుడు తనని తాను దేవతల కన్నా బలవంతుడిగా భావిస్తాడు. అతన్ని మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ చంపలేవు. దీనితో పాటు అతనికి పాతాళంలో కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావులేదు. అస్త్రంతో అతన్ని చంపలేరు, శస్త్రంతో కూడా అతనిని చంపలేరు. ఎందుకంటే హిరణ్యకశ్యకునికి బ్రహ్మదేవుడి వరం ఉంది. ఆ వరం వల్ల అతనికి చావు లేదని అతడు భావించాడు. అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుని పూజిస్తే అతడు వారిని శిక్షించాడు. కానీ హిరణ్యకశ్యకునికి ఒక కొడుకుండేవాడు. అతడు ప్రహ్లాదుడు. అతడు చిన్నప్పటి నుండి విష్ణు భగవానునికి పెద్ద భక్తుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ విష్ణు భగవానుని పూజించేవాడు. ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశ్యునికి తెలిసిందో అప్పుడే అతనికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదునికి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నాడు. కానీ ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భగవానుని పూజించడం మాత్రం ఆపలేదు. అందుకే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎన్నిసార్లు చంపాలని చూసినా విష్ణు భగవానుని కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హిరణ్యకశ్యకునికి ఒక సోదరి ఉండేది. ఆమె అగ్నిలో భస్మమవ్వకుండా ఉండే ఒక వరం పొందింది. ఆమె ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిలో కూర్చుంది. కానీ విష్ణు భగవానుని కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కానీ హోలిక భస్మమైపోయింది. పొందిన వరాన్ని చెడ్డ పనులకు ఉపయోగించడం వల్ల హోలిక కాలిపోయింది. వెంటనే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని స్వయంగా చంపాలనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా, అలాగే ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. అలా అని హిరణ్యకశ్యపుడిని భూమి మీద కానీ ఆకాశం మీద కానీ చంపలేదు. అస్త్రాన్ని ఉపయోగించలేదు. ఎలాంటి శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు. నరసింహుడు హిరణ్యకశ్యపుణ్ణి తన తొడ మీద పెట్టుకొని కేవలం తన గోళ్ళతో గుండెను చీల్చి చంపేశాడు. 5వది వామనావతారం. సత్యయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. అసురులకు రాజుగా ఉండేవాడు. తను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరికీ ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం విష్ణు భగవాను దగ్గరికి వెళ్ళగానే విష్ణు భగవానుడు అదితిమాతకు జన్మించి మీకు స్వర్గలోకాన్ని తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. కాసేపటికి విష్ణు భగవానుడు వామనావతారంలో భూమి మీద అడుగుపెట్టాడు. ఒకసారి బలిచక్రవర్తి మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి బలి నుంచి 3 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. విష్ణు భగవానుడి లీల గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానమివ్వకుండా ఆపేశాడు. కానీ వెంటనే బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనునికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు.
రెండవ కాలుని స్వర్గలోకం మీద పెట్టాడు. కానీ మూడవ అడుగు పెట్టడానికి ఏ స్థలం మిగలలేదు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడిని తన తలపైన కాలు పెట్టమని కోరాడు. బలిచక్రవర్తి తలపై పాదాన్ని పెట్టగానే బలిచక్రవర్తి సుతుల లోకానికి వెళ్ళిపోయాడు. అతని దానగుణాలను చూసి విష్ణు భగవానుడు అతడిని సుతుల లోకానికి రాజును చేశాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు వామనుని రూపంలో దేవతలకు స్వర్గలోకాన్ని తిరిగి ఇచ్చి సాయం చేశాడు. పరశురాముడి అవతారం. మన పురాణాలలో పరశురాముడి పుట్టుక గురించి 2 కథలు ఉన్నాయి. హరివంశ పురాణ ప్రకారం ప్రాచీన కాలంలో మాహిష్మతి రాజ్యాన్ని కార్తవ్యరాజు పరిపాలించేవాడు. ఇతన్ని సహస్రబాహు అని కూడా పిలిచేవారు. ఇతడు చాలా అహంకారి. ఒకరోజు అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు. అప్పుడు సహస్రబాహువు అహంకారంతో ప్రతిదీ నారాజ్యమే, మీకు ఎక్కడ ఆహారం కావాలన్నా లభిస్తుంది అని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు. అడవిలో ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు. అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోయింది. అలానే తన తపస్సుకు భంగం కలిగింది. దీనివల్ల ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుణ్ణి శపిస్తాడు. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుడినే మాత్రమే కాదు, సమస్త క్షత్రియులని సర్వనాశనం చేస్తాడని శపించాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు జమదగ్ని మహర్షికి 5వ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రబాహువుని చంపాడు. శ్రీరాముని అవతారం. త్రేతాయుగంలో రాక్షసరాజు రావణాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు. అతన్ని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముని రూపంలో దశరథునికి జన్మించాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు ఎంతోమంది రాక్షసులను చంపాడు. రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు. శ్రీరాముడు తండ్రి చెప్పగానే తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని ఆపాదించి అశోకవనానికి తీసుకుని వెళ్ళాడు. సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు లంకకు చేరుకున్నాడు. అక్కడే రామరావణ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణుడు చనిపోయాడు. ఈ విధంగా విష్ణు భగవానుడి శ్రీరామ అవతారం రావణాసురుడు వంటి దుష్టుల నుంచి విముక్తి కల్పించింది. శ్రీకృష్ణుని అవతారం. ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలను చేశాడు. ఎంతోమంది అసురులను సంహరించాడు. ప్రజలను అష్టకష్టాలను పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడు చంపేశాడు. మహాభారత యుద్ధంలో అర్జునునికి రథసారథిగా మారాడు. ఈ ప్రపంచానికి గీతాజ్ఞానాన్ని బోధించాడు. ధర్మరాజుని రాజుని చేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపించాడు. విష్ణు భగవానుడి అవతారాలలో ఈ అవతారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు. 9వది బుద్ధుని అవతారం. మన పురాణాల ప్రకారం బౌద్ధమత ప్రవక్త గౌతమ బుద్ధుడు. విష్ణు భగవానుడి 9వ అవతారం గౌతమ బుద్ధుడు అని తెలిసింది. విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయా అనే మహిళకు జన్మించాడు. చెడ్డవాళ్లకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించారు. 10వది కల్కి అవతారం. ధర్మ గ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు. కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు 64 కళలలో ప్రావీణ్యం పొంది ఉంటాడు. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబాల్ అనే ఊరిలో
విష్ణు యశస్సుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాల ప్రకారం చెప్పబడింది. కల్కి దేవదత్తుడు అనే గుర్రంపై కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు. మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. అప్పుడే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ఇలా విష్ణు భగవానుడు 10 అవతారాలలో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇవే విష్ణు భగవానుని యొక్క 10 అవతారాలు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.